ఏపీ ఎంసెట్ పై వీడని సస్పెన్స్, రాత్రికి లేదా రేపు రిజల్ట్స్. నీట్ పై కొనసాగుతున్న ఉత్కంఠ, తీర్పు కోసం తెలుగు రాష్ట్రాల ఎదురుచూపు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై టీ సర్కార్ కొరడా, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు. తాను బచ్చానైతే రాహుల్ ఏమిటి, పాలేరులో కాంగ్రెస్ కు కేటీఆర్ కౌంటర్. హోదాపై ఏపీలో ఆందోళనలు ఉధృతం, దీక్ష భగ్నమైన ఉద్యమం ఆగదన్న చలసాని. పోరాట యోధుడి సేవలు ఆదర్శనీయం, చెన్నమనేనితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నేతలు. రేపు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బల పరీక్ష, సుప్రీం తీర్పుతో గెలుపుపై కాంగ్రెస్ ధీమా. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఓవర్ టు యు హరీష్. వరప్రసాద్, విజయవాడలో ఇళ్ల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తత దారితీసినటువంటి పరిస్థితి. ఒకవైపు కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం, ఇంకోవైపు పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతున్నాయో వాటిని ఆ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే వాటిని తొలగించేందుకు అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం వివాదాస్పదమైంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే స్థానికులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 40 సంవత్సరాల వరకు కూడా 40 సంవత్సరాల క్రితం వరకు నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఎన్టీఆర్ హయాంలో ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు అధికారులు తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 40 సంవత్సరాలకు ఇక్కడే ఉంటున్నాం, అయినప్పటికీ కూడా తమని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు, ఎందుకు తొలగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, ఏంటి పరిస్థితి? ఈ రోజున నగరాభివృద్ధిలో భాగంగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించినటువంటి వాటి అడ్డంకిగా ఉన్నటువంటి ఇల్లు తొలగించి నిర్మాణం చేసి ఎవరు కాదనరు. అవసరానికి సుందరీకరణ పేరుతోటి, టూరిజం పేరుతోటి అవసరానికి మించి ఉన్నటువంటి ఇళ్లు తొలగించి అకస్మాత్తుగా మార్నింగ్ ఈ రోజు ఉదయం నోటీస్ ఇచ్చారు, లైట్ల కలెక్షన్ కట్ చేశారు, మంచినీటి సౌకర్యం నిలుపుదల చేశారు. ఇక్కడి నుంచి తరలించేటటువంటి జక్కంపూడి ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేవు, మంచినీటి సౌకర్యం లేదు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, కనీసం తలుపులు లేనటువంటి పరిస్థితిలో ఇక్కడి నుంచి తరలించడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అంతేకాకుండా ఇవాళ ప్రజలకి 66,000 రూపాయలు లబ్ధిదారుల వాటా కట్టమని చెప్తా ఉన్నారు. అదే విద్యాధరపురం ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా ఒక్కొక్కరికి 53,000 రూపాయలు, గజానికి 53,000 రూపాయలు చెల్లించినటువంటిది ఏదైతే ఉందో అదే వీళ్ళకు కూడా ఇవ్వాలనేటటువంటిది ఇవాళ ప్రజలు కోరుతున్నారు. చెప్పండి, ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? మీకు నోటీస్ ఇచ్చారా? ఎందుకు తొలగిస్తున్నారు? ఏం తెలియదండి, మేము 42 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడ. మా పిల్లలు 2వ నెల పిల్లలు తీసుకొని వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు అద్దద్దు మన ఇల్లు తీసిస్తే మాకు ఎక్కడో ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? మీకు జరిగినట్టు 6,000 రూపాయలు మేము కట్టాం. ప్రతి ఒక్కవాడికి మీ ఇల్లు అద్దుకున్న వాడికి, సొంత ఇల్లు వాడికి ఇల్లు ఇవ్వాలి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఉన్నారు, అందరికి ఇవ్వాల్సిందే. అందరికి ఇల్లు ఇస్తేనే వెళ్తాం, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా వెళ్తాం. పరిస్థితి గత 40 సంవత్సరాలకు ఇక్కడే ఉన్నప్పటికీ కూడా తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? అలా కాదండి, ఇవాళ పుష్కరాలు అయితే పుష్కరాలు పోయినాయి. అంతకు ముందు 12 సంవత్సరాలు నాడు ఆనాళ్ళేది ఇంత ఘోరం. ఇవాళ ఉండాలని, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండాలని తీసేసి వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి రాసుకొని కష్టమైన వాళ్ళని వదిలేయటం, అద్దులకుండా లేవైపోవాలి, వాళ్ళకు కూడా దారి చూపించాలని రాయటం కూడా. ఇళ్ళు వచ్చిన వాళ్ళు రాసేవాళ్ళు కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తున్నారో పట్టా కాగితాలు ఉన్నా కూడా రాయకుండా మానేసి ఇవన్నీ చేసి వీళ్ళని ఏ అడవులు బాగు చేద్దామని చూస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు, వీళ్ళందరికీ కనీసం గడువు కూడా ఇవ్వకుండా తొలగించారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవాళ్ళకి ఇళ్లు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంపలు కూలుస్తా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారు కృష్ణానది ఒడ్డున ఆయన గెస్ట్ హౌస్ లో కాపురం ఉంటాడా, ఇంకో వైపున పేదవాళ్ళు ఉండటానికి లేదా ఎవరి కోసం ఖాళీ చేపిస్తున్నారు? ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం కాదు. ఇవాళ జపాన్ వాళ్ళకి, సింగపూర్ వాళ్ళకి పర్యాటక రంగం పెడుతూ హోటళ్లు, క్లబ్లు కట్టడం కోసం
పేదవాళ్ళని అన్యాయంగా చేస్తున్నారు. నీళ్లు లేవు, మంచినీళ్లు లేవు, ఈ రకంగా కరెంట్ లేకుండా చీకట్లో ఉంచేసి జనాన్ని ఇబ్బందులు పాలు చేస్తే ఊరికినది లేదు. పైపెచ్చు కోర్టు స్టే వచ్చింది. ఇక్కడ పక్కన ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం గజానికి 53,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఏమీ లేకుండా హడావుడిగా ఖాళీ చేపిస్తున్నారు. ఇవాళ నాయకులు ఏమయ్యారు? ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పించుకు తిరుగుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు వెనకొండి పేదవాళ్ళ కుంపలు కొల్చడంలో వాళ్లే కుట్ర పన్నుతున్నారు. ఇంతకీ ఇవాళ ప్రతిఘటిస్తాం. బుల్డోజర్లు వస్తే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పండి. మీకు ఎందుకు ఇంత ఆందోళనకు వచ్చింది? ఏం చేస్తున్నారు? మాకు గత 35 సంవత్సరాలుగా ఈ ఏరియాలో కర్కట్ట ప్రాంతంలో 35 సంవత్సరాలుగా మేము వాననక వరదనక ఇన్నేళ్లుగా మేము ఇక్కడ ఉంటే సేట్ లాల్చంద్ తపారి అనే వ్యక్తి ఆయన సొంత స్థలం అని లోటస్ కాంపౌండ్ కి ఆయన ప్లాట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని ఈ వ్యక్తిగా చూడండి, మీరు డాక్యుమెంట్లు చూడండి, మాకొచ్చి ఇన్ని గజాలకి ఇంత రూపాయని మా దగ్గర కలెక్ట్ చేసుకొని ఈ రోజు మాకు మీరు డాక్యుమెంట్లు చూస్తున్నారు. ఇగో చూడండి, మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి. మేమేంటంటే ఈ రోజు పేదవాడిని అతి దుర్మార్గంగా, అతి కిరాతకంగా, అతి దుర్మార్గంగా అన్యాయంగా ఇల్లు ఖాళీ చేపించి ఈ రోజు బయటికి పంపించే పరిస్థితి ఏర్పడింది. అయ్యా చెప్పండి, ఎందుకు ఆందోళన చేస్తారు? ఒక్క విషయం చూడండి, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఆధార్ కార్డులు పనిచేయట్లేదు అన్నారు. 5 గంటలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదండి. మేము 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ అద్దుకుంటున్నామండి. అన్యాయంగా మా ఇల్లు తీసేసి అద్దుకున్నకి లేక, సొంతాలకి లేకగా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మేము మధ్య తరగతోడు, మేము కూలి నాలి చేసుకుంటాం కానీ మాకు గడవదు. అలాంటప్పుడు మమ్మల్ని ఉసురు పెడితే మాకేం జరిగింది? భవనపురం ఆధార్ కార్డు ఇల్లు ఎవరంట? మేము పలకన్నా ఇల్లు ఇస్తారంటే ముస్లామని పెట్టాం. మేము భవనపురంలో ఉన్నా, మాకు ఇల్లు ఎవరంటే అక్కడ ఆధార్ కార్డు చూస్తే మా ఇల్లేగా, మా ఆధార్ కార్డులేగా. అది ఎంత దూరం సార్? భవనపురం దీనికి ఎంత దూరం ఉంది? ఈ ఆధారాలు పనికి రావు. ఇక్కడే కావాలంటే ఇక్కడ మాకు తెలుసు. మీరు ఆధారాలు ఎప్పుడు చేస్తారు మాకు తెలియదు కదా సార్. ఇల్లందుగా మాకు ఏదైతే మీకు కావాల్సిన ఆధార్ కార్డు కదా. మాకు గవర్నమెంట్ కరెక్ట్ గా మాట్లాడాలి, కరెక్ట్ గా చేయాలని అంటున్నారు. వాళ్ళు నోటీస్ ఎప్పుడు ఇస్తున్నారు? పోయిన సంవత్సరం ఇచ్చే నోటీసులు ఈ సంవత్సరం ఇస్తున్నారు. కానీ మరి వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా? వాళ్ళు న్యాయంగా ఉంటున్నారా? ఇప్పుడు ఒకే తండ్రి 4 బిడ్డలకు అంటాడు, 4గురికి ఇస్తాడు, ఉన్న దాంట్లో ఇస్తాడు. మీరు ఎక్కడో ఇచ్చేదానికి ఒకరికే ఇస్తానంటే మేమందరం అక్కడికి వెళ్ళి ఉండలేం కదా. ఇక్కడ 4 గుమ్మాలు పెట్టుకుంటాం, 4 గడపలు పెట్టుకొని 4 కుటుంబాలతో ఉంటాం. కానీ పరిస్థితి ప్రస్తుతం అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నిలుచుని నివాసం ఉంటాం. 40 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నప్పటికీ కూడా 24 గంటల్లో కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అధికారులు తమ ఇళ్లను కూల్చివేస్తున్నారు. ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా, నష్టపరిహారం కూడా ఇవ్వకుండా అధికారులు ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ తమను పట్టించుకొని తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం కూడా తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని, రోజు కూలీగా బతికే తమను దృష్టిలో పెట్టుకుని తమ ఇళ్లకు తొలగింపుకు సంబంధించి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. వర్తసార్. రైట్.